పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. నాగుల పంచమి వస్తుంది కదా! ఆ! సో, నాగ సర్పదోషం, కాల సర్పదోషం, లేదంటే ఆశ్లేష బలి ఇలా రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. అవును. అసలు ఏ దోషం కుజ దోషం కూడా యాక్చువల్‌గా సర్పానికి రిలేటెడ్ టు సంబంధించి అంటూ ఉంటారు కదా! సంబంధించి. మరి ఇప్పుడు రాబోయే ఈ నాగుల పంచమికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ముఖ్యంగా పిల్లలు కాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ ఎక్కువగా హ్మ్. ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి దోషాలున్నప్పుడే ఆ! పిల్లలు గాని, లేదంటే ఆ కుటుంబం గాని ఆ! అభివృద్ధిలోకి రాదు అంటూ ఉంటారు రాదు. కదా! హ్మ్. మరి ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? అయితే ఈ నాగుల గురించి చెప్పాలి అంటే గనక చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ! నా ప్రత్యక్ష దైవం అని అంటూ ప్రత్యక్ష ఉంటాము. దైవము మన భారతదేశంలో అసలు నాగుల్ని పూజించడం అనేది మనకి సంప్రదాయంగా వస్తోంది. అసలు నాగుల్ని ఎందుకు పూజించాలి? హ్మ్. అది ఎవరు మొదలుపెట్టారు? అక్కడి దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. మొదలు పెడదాం. యెస్. ఎందుకంటే మీరు ఏది చెప్పినా కింద రూట్ అలా చిత్రించి అది లేపాలంటారు. లేపాలంటారు. ఎందుకంటే హ్మ్. రూట్ తెలిస్తేనే కదా మిగతావి మనకు తెలుస్తాయి. మరి. అయితే ఈ నాగుల్ని పూజించేది అసలు మొదటగా మనం కాదు. హ్మ్. వ్యవసాయదారులు ఎక్కువ పూజించేవారు. ఎందుకని? రైతులు వ్యవసాయం పంటలు పండించేవాళ్ళు చేసేవారు. హ్మ్. ఎందుకు అంటే గనక వాళ్ళ పంటను తినకుండా ఉండడం కోసము ఆహ్, మ సర్పాలే ఎక్కువగా అలాంటి ప్రదేశాల్లో పంటల్లో తిరుగుతూ ఉంటాయి. హ్మ్. అయితే దానివల్ల పంటలకి నష్టమే కాకుండా రైతులకు గూడా కాట్లు వేయడము, రైతుల్ని అంటే పాము అంటే ఇబ్బంది ఎవరైనా పెట్టడం. భయపడతాం కదా! సో, అవునమ్మా. పంట నష్టము, ప్రాణ నష్టము 2 ఉంటాయని చెప్పి హ్మ్. నాగుల్ని పూజించడం అనేది అక్కడి నుంచి మనకి పరంపరగా వచ్చిందనమాట. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రైతులు, వాళ్ళ కుటుంబీకులు పూజిస్తూ అలాగా దాన్నేం చేశారంటే, దాన్ని తీసుకొచ్చి గ్రామ మధ్యలో పెట్టేవాళ్ళు. హ్మ్. గ్రామ మధ్యలో పెట్టి నెమ్మదిగా మిగతా గ్రామస్తులందరూ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. పూజలు హ్మ్. చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. ఆ పూజలు చేసుకుంటూ ఎవరికో ఒక పరంపరలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ఆ పూజ చెయ్యంగా అక్కడ అవివాహిత అమ్మాయికి వివాహం అవ్వడము, వాళ్ళకి తెలియకుండానే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మనకి. అవునమ్మా. తెలియకుండానే వివాహం అవ్వడము, తెలియకుండానే పిల్లలు పుట్టటము. అంటే తెలియకుండానే పిల్లలు పుట్టడం అంటే మళ్ళా ఇంకోలా అనుకోవద్దు. మరి. లేని వాళ్ళు లేని వాళ్ళు పూజ చేస్తే పిల్లలు కలగడము. ఒక నమ్మకం ఏర్పడింది. నమ్మకంతో ఏర్పడింది. హ్మ్. సో, అక్కడి నుంచి పరంపరగా మనము నాగుల్ని పూజించాలి, చంపకూడదు అనే దానికి వచ్చామనమాట. కానీ అంటూ ఉంటారు కూడా ఆ! అండ్ మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం కూడా. చరిత్ర చూసుకుంటే ఆ! అమ్మ, జన్మ జన్మల పాపం ఒకవేళ పావుని చంపాల్సొస్తే ఆ! అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు గదా! అవంతా నిజమేనా? నిజమే. మళ్ళీ అంటే నిజమన్నా ప్రూవ్డ్ ఉండా మళ్ళీ నిజమేనా అన్న అదే ప్రశ్న కదా! వస్తూ ప్రశ్న. ఆ ఉంటది. దేహమే సందేహాలు. మరి. అయితే మనకి శరీరంలోనే మన నాడీ వ్యవస్థని మనం ఏం పిలుస్తాం వెనకాల హ్మ్. స్పైనల్‌ని ఏమని పిలుస్తాము? వెన్నుపాము అంటాము. హ్మ్. ఎందుకు వెన్నుపాము అనాలి? మరి. వెన్ను మొంగీస అనొచ్చు కదా! ఆ! అంటే మన ఆ బాడీ ఆకారంలోనే ఉంటదంటారు. ఆకారంలోనే ఉంటుంది హ్మ్. కాబట్టి, దట్టు ఏంటంటే సర్పాలకి, మనిషికి అవినాభావ సంబంధం ఉంటుందనమాట. హ్మ్. ఎక్కడ చూసినా చూడండి, మన నాలిక గూడా మనకి పాములాగా ఉంటుంది. హ్మ్. అంటే ఇంటర్నల్ రిలేషన్ విత్ మనకి పాములతోనూ మనకి ఆ సంబంధం ఏర్పడింది. అయితే ఇప్పుడు వాటికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా! ఎంతసేపు వాటి దగ్గర నుంచే మనం తీసుకోవడం కాకుండా గ్రాటిట్యూడ్ తెలపాలి అన్నప్పుడు, వాటికి ఈ పూజ నిమిత్తంగా ఈ సమయంలో చవితి రోజు, పంచమి రోజు మనం వాటికి కేటాయించాము. అయితే అసలు దీనికి మా ప్రత్యక్ష దైవం ఎవరు? ఎవరిని పూజిస్తే డైరెక్ట్‌గా మనం పాముల్ని పూజించడం కన్నా దీనికి అధిదేవత ఒకళ్ళుంటారుగా. హ్మ్. ఆ అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే స్కందుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, కార్తికేయుడని ఇలాగా ఆయనకి చాలా రకాల పేర్లున్నాయి. ఎవరిని ఎక్కడ పూజించినా పాములకు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హ్మ్. అయితే ఇప్పుడు మనకి సంవత్సరంలో 2 సార్లు ఈ నాగులకు సంబంధించిన పండగలొస్తాయి. హ్మ్. ఒకటి పంచమి మనకి ఇప్పుడు ఈ మాసంలో వచ్చేది. శ్రావణ మాసంలో వచ్చేది. ఆషాఢం వెళ్ళిపోయిన 5వ రోజు నుంచి పంచమి వస్తుంది. తరువాత మనకి మళ్ళా దీపావళి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చవితి వస్తుంది. ఈ హ్మ్. రెండిటిని నాగుల కోసం ఇచ్చేసాము. ఇటు తెలంగాణ జిల్లాలో ఎక్కువ ప శాతం మనం నాగుల పంచమి పంచమి చేస్తాము. చేస్తాం. పంచమి చేస్తారు. హ్మ్. కొంతమంది అంటే ప్రాంతీయతను బట్టి మారుతూ ఉంటుంది. అదే అమ్మ. ఏది చేసినా మొత్తానికి ఆ నాగస్వరూపాన్ని పూజించడమే. అయితే ఈ పూజా విధానంలో హ్మ్. ఆశీర్వాదం లేదంటే దాని దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునేది పోయి చాలా హ్మ్. తప్పిదాలు తెలిసి తెలియక ఔట్ ఆఫ్ లవ్వే చేస్తున్న
చేస్తున్నాము అని చెప్పొచ్చమ్మా? అంటే ఎక్కువ శాతం అక్కడ పసుపు వేయడం, పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి అదే అన్నన్ని పాలు చెప్పాలి. పోసేయడం, ఆ! అన్నన్ని గుడ్లు పోసేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలంటూ పూజా విధానం మనం ఏం చేసుకోవాలి? తప్పకుండా. ముందు ఆ విషయమే చెప్పాలి. హ్మ్. పూజా విధానం తర్వాత మనం చేసే తప్పులేంటంటే అయితే ముందు ఫస్ట్ దీనికన్నా ముందు ఎవరెవరు చేయాలి అనేదంటే కనుక హ్మ్. కాలసర్ప దోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు, వాళ్ళ వంశ పరంపరలో ఎవరైనా పాముల్ని చంపి ఉంటే ఆ దోషం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ పూజను చేస్తారు. హ్మ్. తర్వాత వివాహం కాని వారు సంతానం కోసం. ఈ హ్మ్. 5 కేటగిరీల వాళ్ళు చేస్తారు. అయితే ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. విశేషంగా వీళ్ళు చేయొచ్చు. హ్మ్. అయితే మనం పూజ ఎలా చేస్తాము అనేది తర్వాత చెప్పినట్టయితే, అసలు మనం చెయ్యకూడని పనులు చాలా చేస్తున్నాం అందులో. తెలిసి తెలియక చేస్తున్న తెలిసి తప్పిదాలు. తెలియక కాదు, కావాలని ఒకళ్ళు చేస్తున్నారని. దీనిలో ఏమీ మొహమాటం లేదు. వాళ్ళు పుట్ట మీద లీటర్ పోసారంటే, అమ్మో! వాళ్ళకి ఎక్కువ అనుగ్రహం వచ్చేస్తుందేమో, నేను 2 లీటర్లు పోసేయాలి అని పోసేస్తుంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తప్పుదోవ పడుతున్నామే తప్ప, అసలు పూజా విధానం చేయట్లేదు. అమ్మా! నిజం పడితే మనకి చెప్పాలి అంటే గనక, పాములు ఎక్కడ పాలు తాగినట్టు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. హ్మ్. బలవంతంగా అంటే సినిమాలను చూసి గానీ, లేదా అంటే మనకి తెలిసిన, తెలియని మిడిమిడి జ్ఞానంతో కానీ చూస్తే పాములు పాలు తాగేవి కాదు. ఎందుకు అంటే పాలు అనేది లాక్టోజన్ హ్మ్. యాసిడ్‌తో కూడుకున్నటువంటిది. హ్మ్. దాని శరీర నిర్మాణము మనకి పాలు తాగి అరాయించుకునే స్టేజ్ అయితే దాని శరీర నిర్మాణ క్రమము లేదు. ఆ! మనకి మనిషి శరీర నిర్మాణం మాంసం తిని అరాయించుకోలేనట్టుగా ఎలాగైతే ఏర్పాటు చేశారో, ఈ పాములకు అవి ఏర్పాటు చేయలేదు. కాబట్టి హ్మ్. పాములు పాలు తాగవు. అది హ్మ్. ఎలా వచ్చిందో నానుడిగా వచ్చేసింది కానీ అది లేదు. గుడ్లు తింటాయి. హ్మ్. గుడ్లు తింటాయి. చిన్న చిన్న పిట్టల్ని తింటాయి. ఇంకా పెద్ద అనకొండ, ఆకొండ సైజుల్లో అయితే మనుషుల్ని తింటాయి. ఏనుబోతుల్ని తింటాయి. అది ఇది ఇట్లాంటి తిండి తింటుందే తప్ప పాములు పాలైతే తాగవు. నాగంపాము కూడా తాగదమ్మా? ఏదీ తాగదు. పాములు పాలు తాగేటట్టుగా ఎక్కడ మన శాస్త్రంలో చెప్పబడలేదు. హ్మ్. అయితే మనకి పరంపరగా వచ్చింది అని అనుకున్న దానికి కూడా అమెండ్మెంట్ ఏమిటంటే కనుక పూజ చేసేటప్పుడు పుట్ట దగ్గర అసలు యాక్చువల్‌గా వాటికి ఆవాసాలే లేవు. చీమలు పెట్టిన దాంట్లో ఇవి వెళ్లి నివసిస్తాయే తప్ప హ్మ్. వాటంతట వాటికి ఆవాసం అంటే ఒక గూడు ఏర్పాటు చేసుకునే శక్తి వాటికి లేదు. హ్మ్. ఎక్కడ కన్నాలుంటే అక్కడికి వెళ్లి ఉండడమే వాటి యొక్క నివాస స్థలము. హ్మ్. అయితే మనం జనరల్‌గా పుట్టల్ని పాముల పుట్టలు అనేస్తాము. అవి చీమల పుట్టలు తప్ప హ్మ్. పాములకు సంబంధించినవి కావు. చీమలు పెట్టేసి అవి వేరే చోటికి వలస వెళ్ళిపోయినప్పుడు హ్మ్. ఈ పాములు ఆ కన్నాల్లోకి వెడతాయి. వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకొని సంతతిని ఏర్పరచుకుంటాయి. హ్మ్. అయితే మన భక్తులు తెలిసి కాదు, తెలియక కాదు, కావాలని చేసేది అంటే మూఢభక్తి అనుకోవచ్చు. లేదంటే భక్తి ముదిరిపోయిన అదేని కూడా అనుకోవచ్చు. ఏం చేస్తారు లీటర్లు పాలు తీసుకెళ్ళిపోయి మొత్తం కుటుంబం అందరూను పుట్ట తడిసిపోయి మొత్తం అంతా మట్టి అయ్యేంత వరకు అతిభక్తి చూపించి పాలు దాని మీద పోసేస్తారు. అది భక్తి అని అనిపించుకోదది. మీరు పాలు పోసిన అంత అంటే మనం పూజ చేసేటప్పుడు గాని దాని యొక్క ఏమి ఆశించి మనం చేస్తాము? అంతే కదా! మనం పుణ్యఫలము. పుణ్యం రావాలని, మన కుటుంబం చల్లగా ఉండాలని చేస్తాము. హ్మ్. మరి ఈ పాలు లీటర్లు అందులో పోసేస్తే అదేమైనా గంగాళమా? మట్టి కదా! మట్టి అవి పీల్చుకుంటాయి. లోపల పోనీ మనం ఉన్నాయనే అనుకుని కదా పోస్తాము. హ్మ్. మరి ఆ ధార కన్నంలోంచి కిందకి వెళ్ళినప్పుడు అది ఆ ప్రాణి లోపలున్న ప్రాణి ఎక్కడికి వెళ్ళాలి? హ్మ్. అది తాగేది కాదు. ఇబ్బందికరంగా. చాలా ఇబ్బంది. సఫకేషన్ అయిపోయి, చనిపోయి ఆ పాపం కూడా మనం నెత్తి మీద వేసుకుంటున్నాము. మరి. అది ఇలాగే తెలిసి తెలియక దోషాలు. కొన్ని జాతకపరంగా ఉంటే, అబ్బే! మేము పాముల్ని చంపలేదండి. అయినప్పటికీ మేము సర్పదోషం పడుతున్నాము అంటే, ఈ చేసిన మూర్ఘత్వం వల్ల చేసే పనులు. అయితే దాంతో పాటు ఏం చేస్తారు, కేజీలు పసుపులు పుట్టల మీద జల్లేస్తుంటారు. అంటే అది పూజ చెయ్యమన్నారు కానీ, అది భయంకరమైన రాక్షస పూజ చెయ్యమని చెప్పలేదు. హ్మ్. పసుపు, కుంకుమతో పూజ చేయడం అంటే కిందన పెట్టండి. ముగ్గులు వెయ్యండి. పుట్టకి హ్మ్. సమీపంలో వెయ్యండి. అసలు పుట్టదాకా గూడా అవసరం లేదు. మా నా నాగపూజ చేసుకోవాలంటే మనకి శిలల్లో ఉంటాయి కదా! జంట సర్పాలు, ఆ! ఏకశిలా సర్పము. మానసాదేవి. మా అలాగా అంటే రాయి రూపంలో ఉన్న నా వాటికి మనం పాలు పోసుకోవచ్చు. అది హ్మ్. ఏమీ కాదు. ఇంట్లో మనం శివలింగం మీద నాగపడిగ పెట్టుకుని పాలు పోసుకోవడం ఒక పద్ధతి. అసలు పద్ధతులు ఇవి. అంతేగాని పుట్టలకి వెళ్లి భయంకరంగా చేసేవలసిన పని లేదు. ముఖ్యంగా పసుపు వేస్తుంటే కూడా మనకు తెలిసిందే గదా! అందరికి. అది యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. ఆ! అంటే అక్కడున్న సూక్ష్మ క్రిములు గాని, చీమలు గాని ఫర్ దట్ మ్యాటర్ పుట్టలు ఆ! అంతంత పసుపేస్తే అవి ఆబ్వియస్‌గా అవి చనిపోతాయిగా. మరి ఇండైరెక్ట్‌గా మనం తప్పు ఆ! చేస్తున్నట్టేగా.
పాపం పుట్ట చేస్తున్నట్టుగా. ఇంక ఎదగట్లేదేంటి, పుట్టి ఇంతే ఉంటుంది, ఆ! అప్పుడు అంతే అంతుండేది ఇంతుండేదని మాట్లాడుకుంటూ ఉంటాం అక్కడ అవును. అమ్మలక్కలు. ఆ! ఇది కారణం అని మాత్రం తెలుసుకోరు. తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళు పావు కేజీ పోసారంటే నేను అర కేజీ పోసేయాలి. హ్మ్. అంతే తప్ప ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నామే కానీ నిజంగా మనసుతో ఆంతర్యంగా పూజ చేసిన వాళ్ళు కనపట్టలేదు. హ్మ్. అయితే రెండోది గుడ్లు కూడా తీసుకెళ్ళి పెడతారు. హ్మ్. అది ఎలా పెడతారు? పోనీ కిందన పెడతారా? అవి ఎప్పుడైనా వచ్చి తింటాయి అన్న ఉద్దేశంతో లేదు. ఆ కన్నాల్లో గుడ్లు తోపేస్తూ ఉంటారు. అంటే అది తినాలంటే బయటికి రావాలి కదా! హ్మ్. మనలాగా పెద్ద ద్వారాలు కావు కదా! చిన్ని కన్నాలు. ఆ కన్నాల్లో కొంతమంది పగలగొట్టి పోసేసేవాళ్ళు కొంతమంది. గుడ్డు గుడ్డుగా కన్నంలో దోపేసేవాళ్ళు కొంతమంది. మరి లోపల మీరు ఊహించి అందులో సర్పం ఉంది అని అనుకున్నప్పుడు ఆ సర్పం చంపుతున్నారుగా ఇండైరెక్ట్‌గా. హ్మ్. అంటే ఇది భక్తి అనుకోవాలా? లేతే విపరీతమైన పిచ్చి, ఉన్మాదం అని అనుకోవాలా? ఇది మాత్రం పూజా విధానం కాదు. దీనివల్ల మనం చాలా నష్టాలు పడుతూ ఉంటాము. అయితే అసలు పూజ ఎలా చేసుకోవాలి? ఇది చూసైనా సరే కొంచెం మారి వాళ్ళు చేస్తున్నారు, నేను చేయాలి, నేను చేస్తున్నాను, వాళ్ళు చేయాలని చెప్పి ఇది ఒక వేలం వెర్రిగా అయిపోయిందే తప్ప అసలు నాగ పూజా విధానం ఇది కాదు. ఇంట్లో శుభ్రంగా నాగపడిగ పెట్టుకోండి. హ్మ్. శివలింగం మీద నాగపడిగ పెట్టుకొని అక్కడ పూజ చేసుకోండి. లేదు మా పూజ బహిర్గతం కావాలి, హంగామాగా వెళ్ళాలి, చీరలు, సారెలు కట్టుకొని ఆర్భాటంగా వెళ్ళాలి అని అనుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలకు వెళ్ళండి. అక్కడ జంట నాగులుంటాయి, 5 తలకాయలున్న నాగులుంటాయి. అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకున్నట్టయితే అది శ్రేయస్కరము, మనకి ఉపయోగపడేది, హ్మ్. దోషాలుంటే తొలగిపోయేది. అయితే దీంతో పాటు మనకిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణలో కొంతమంది నాగపంచమి చేస్తారు. హ్మ్. అసలు ఈ పంచమి అసలు ఎందుకు చేయాలి మనం? అంటే గనక మొట్టమొదటిది సర్పాలంటే భయము, భక్తి మనకి. ఆ భక్తి, భయాన్ని మనము ఈ పూజ రూపంలో తెలియపరుచుకుంటాము. దీంతో పాటు పుట్టల్లో పాలు పోయడం అనేది ఇందాక మనం అన్నట్టుగా అది లేదు. కావాలంటే ఆ పుట్ట దగ్గర మీరు చిన్న ముగ్గు వేసి ఒక పళ్ళెల్లోనో లేకపోతే ఏదో దాంట్లో పెట్టి వచ్చేసేయండి. పాములైతే పాలు తాగవు. ఇది శాస్త్ర సమ్మతము. అయితే అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాం? కుటుంబ క్షేమం కోసము, వంశాభివృద్ధి కోసం వంశాన్ని ఇచ్చేవాడు నాగేంద్రుడే కదా! హ్మ్. వంశాభివృద్ధి కోసము, భర్త క్షేమం కోసము, ఇలాగ మనం ఏదో ఆలోచించి దోషాలు పోగొట్టుకోవడం కోసం మనం పూజ చేస్తున్నాము. కానీ మనం పూజ చేసే విధానము సరి అయినది కాదు. అందువల్ల మనము దాని నుంచి ఫలితాన్ని తెచ్చుకోలేకపోతున్నాం. అమ్మ. అయితే ఇంకొకటి ఎక్కువగా ఇవి ఎవరు చేస్తారు అంటే స్త్రీలు ఎక్కువగా చేస్తారు. హ్మ్. ఈ కొంచెము అతి పూజలు అనేది స్త్రీలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఈ సమయంలో ఇక నుంచైనా పుట్టకి పూజ చేసే విధానాన్ని మార్చుకుంటే మంచిది. అయితే తేనె కూడా పోసేస్తారు చాలామంది. కొన్ని హ్మ్. ప్రాంతాల్లో తేనెలు తీసుకొస్తారు, తేనె కూడా పోస్తారు. హ్మ్. ఇలాంటివేవి పొయ్యకూడదు. ఇది చాలా నిషిద్ధము. దాన్ని చంపిన వాళ్ళమవుతాము. అయితే పూజ చేసే విధానం ఏంటంటే ఆ పుట్ట దగ్గరికి మేము తప్పనిసరిగా వెళ్ళాలి చీరలు కట్టుకొని అని అన్నప్పుడు నాగ తాలూకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా అష్టోత్తరాలు, నాగులకు సంబంధించిన అష్టోత్తరాలు, స్తోత్ర పారాయణలు ఆ పుట్ట దగ్గర చేసుకొని నైవేద్యం పెట్టేసి చలిమిడి మాత్రమే నైవేద్యం పెట్టాలి. హ్మ్. తెల్ల నువ్వులు, బెల్లం కలిపినది నైవేద్యం పెట్టి కొంత పుట్ట దగ్గర వదిలేసి కొంత మన ఇంటికి తెచ్చుకొని తింటాము. దీంతో పాటు కథ తప్పనిసరిగా వినాలి. కదుందమ్మ దీనికి. దానికొక కథ ఉంటుంది. ఆ కథ విని లేదా చదివో లేదా వినో ఆ కథని పరిసమాప్తం అయిన తర్వాత నైవేద్యం మన ఇంట్లో చేసుకునే నైవేద్యాలు, ఇంట్లో చేసుకునే విధానము బయట కాకుండా ఇంట్లో చక్కెర పొంగలి, పులిహార, తర్వాత పాయసము ఇలాగ మన శక్తి కొద్దీ పెడతాము. హ్మ్. కార్తికేయుడికి ఏది ఇష్టమో అవి పెడతాము. హ్మ్. అయితే రెండోది నాగుల చవితి. ఇదే పూజా విధానం ఉంటుంది. అయినప్పటికీ తిథి మారుతుంది. ఇది పంచమి, అదేంటంటే చవితి. హ్మ్. అయితే ఈ అసలు పూజ ఎందుకు చేయాలి అంటే కనుక పూర్వజన్మలో కానీ హ్మ్. లేదా మన జాతక చక్రంలో కానీ నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ లేదా కుజదోషాలు కానీ ఈ 3 ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ సమయంలో చవితి రోజు, పంచమి రోజు ప్రత్యేకంగా చేయాలి. హ్మ్. అయితే దీంతో పాటు నానబెట్టిన వస్తువుల్ని ఆ రోజు తినాలి. హుహు. ఉపవాసం ఉండాలి. హ్మ్. ఉప్పు గాని, మసాలాలు కానీ ఇలాంటి పదార్థాలు తినకూడదు. స్టవ్ మీద వండినవి ముఖ్యంగా ఏవి తినకూడదు అదే కదా అంటుంటారు మరి. కదమ్మా! మనం ఉపవాసం ఉప్పులు, పసుపులు అని మసాలాలు వేసినవంటే స్టవ్ మీద వండినవే కదా! మరి అట్లాగే పొట్లకాయ వంటివి కూడా తినకూడదు తినకూడదు. అంటారు. సర్ప రిలేటెడ్‌గా ఉండేవి తినకూడదు. హ్మ్. అదే చెప్తున్నాను పూర్తి ఉపవాసంతో ఉండాలి. పాలు తాగాలి. ఈ దేవుడికి నైవేద్యం పెట్టిన చలిమిడి
చిమ్మిలి అంటారు దాన్ని, ఉమ్, అది తినాలి. దాని తర్వాత దీనికోసం ఏంటంటే ఎవరైతే ఆడవాళ్ళు గర్భం కోసము అంటే పిల్లల కోసం చేస్తున్నారో ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకుని చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది క్యాజువల్గా మామూలుగా చేస్తుంటారు, ఉమ్, ఎటువంటి సంకల్పం లేకుండా పూజ చేసుకునే విధానము వాళ్ళంతల్లా వాళ్ళే. వాళ్ళంతా వాళ్ళే. ఇప్పుడు మేమున్నాము, ఉమ్, మామూలుగా పూజ చేస్తాము. అది ఆ విధి విధానంగా పూజ చేసుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం, ఆ రోజు ఉపవాసం ఉండడం, మళ్ళీ సాయంత్రం పునః పూజ చేసుకోవడం, ఆ రోజుకి అయిపోతుంది. ఉమ్, కాకుండా ప్రత్యేకంగా సంకల్పం కోరికతో చేసిన వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండి ఉమ్, మరుసటి రోజు పునః పూజ చేసి అప్పుడు వాళ్ళు ఏదైనా తినాలి. ఉమ్, మాంసాహారం తినకూడదు. మన పూజా విధానాలు అన్నిటికీ అవే కదా. అవును. మాంసాహారం తినకూడదు, మద్యం తాకూడదు. ఇక్కడ ఇలాంటి నోములు వ్రతాలు చేసేటప్పుడు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి, ఉమ్, నేల మీద పడుకోవాలి. ఉమ్, ఓకే. అయితే దీని పరంగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఇది మనకి వర్షాకాలం కాబట్టి ఈ చలిమిడి తినడం వల్ల, సాత్వికాహారం తినడం వల్ల, శ్రావణ మాసంలో మాంసాహారం తినద్దు కాబట్టి మనకి పైత్యం ప్రకోపించడం కానీ, అగ్రెసివ్ నేచర్ కోపం కానీ అలాంటివి వచ్చినట్టయితే ఈ పూజా విధానం మొత్తం పాడైపోతుంది. ఉమ్, బ్రహ్మచర్యం పాటించకపోతే తప్పులు ఏంటంటే బ్రహ్మచర్యం ఏముంది పొద్దునంతా చేస్తాం కదా, అది పెద్ద తప్పేమీ లేదు అని అనుకుంటే కనుక ఉమ్, ఈ పొద్దున్నుంచి చేసిన ఫలితం అంతా పోతుంది పోతుంది. ఉమ్. పోతుంది. అమ్మ, కొంతమంది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఉమ్, పచ్చ దారం ఎర్ర దారం కలిపి ఉన్న దారాన్ని కూడా ప్రదక్షిణ లాగా తిరిగి దాని చుట్టూ కట్టుతూ ఉండడం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఉమ్, పిల్లల ఉమ్, కోసం ఆరాటపడే ఉమ్, వాళ్ళు. ఉమ్. ఎందుకని దాన్ని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ఈ దారాలు కట్టడాలు, దానికి ఇవన్నీ కట్టడాలు అనేది మనకి కొంచెం ఇది పరంపరగా వచ్చిందే తప్ప శాస్త్రంలో ఎక్కడ దారాలు కట్టమని చెప్పలేదు. ఓన్లీ పూజ చేసుకోవడము. ఇంకా అయితే కనుక మనకి మోపిదేవి అటువంటి ప్రాంతాలలో ఉమ్, పెళ్లి కాని వాళ్ళు ఉమ్, స్వామి చుట్టూ తిరగడం కానీ, స్వామి చేత పూజ చేయించుకోవడం కానీ, వీళ్ళ పేరిట పూజ చేయించుకోవడం కానీ అలాంటివి చేసి అక్కడ దోష పరిహారాలు చేయించేసుకుంటారు. ఉమ్, నాగపడిగిని దానంగా ఇచ్చేస్తారు, ఉమ్, వెండిది. ఉమ్, రాహుకేతువుల దోషాలు ఉన్నప్పుడు రాగి నాగపడిగలు 2 తీసుకుని ఈ పిల్ల పేరిటి మీద పూజ చేసుకుంటారు, దానం ఇచ్చేస్తారు. ఉమ్, అయితే పిల్లలు కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉయ్యాల ఉంటుంది కదా, ఆ ఉయ్యాల తీసుకుని ఆడపిల్ల అంటే అమ్మాయి అబ్బాయి చేత, ఉమ్, దంపతుల చేత ఉమ్, కట్టిస్తారు, సంకల్పం చెప్పుకొని కట్టిస్తారు. అయితే పాముల్ని చంపడము వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జరిగి ఉంటే ఉమ్, దానికి నివారణగా మనం హోమం చేయించుకోవాలి తప్ప ఈ పరిహారాలు అయితే పనిచేయవు. ఓకే. దట్టు ఇంకొకటి ఏంటంటే మనకి పాముల్ని చంపారు అన్న విషయం మనకి జాతకంలో తెలిసిపోతుంది. ఉమ్, అది ఎక్కడ దాచడానికి లేదనమాట. ఓ, అయితే దానికి ఇండికేషన్స్గా మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మన కుటుంబంలో పెళ్ళిళ్ళు కాకుండా చాలా సంవత్సరాల తరబడి ఉండడము, తర్వాత పుట్టిన పిల్లలు చెమిటి వారిగా పుట్టటము, ఉమ్, చెమిటి మూగ పుట్టటము, ఉమ్, కొంతమంది పుట్టి పోతూ ఉండడము, ఉమ్, తర్వాత ఈ నాగదోషాలు ఉన్నవాళ్ళు నాలిక పెద్దదిగా ఉండడము, ఉహు, ఆశ్లేష నక్షత్రంలో పుట్టడము, ఉమ్, తర్వాత వాళ్ళ కేశాలు అంటే జుట్టు వేరేగా ఉంటాయి, టూ మచ్ కర్లీగా ఉంటుంది, ఓకే. టూ మచ్ కర్లీగా ఉంటుంది అనమాట. ఉహు, అది చాలా రింగులుగా ఉంటుంది. ఉమ్, అది నాగదోషాలు ఉన్న వాళ్ళకి అట్లాంటి సిమ్టమ్స్ అనమాట అవి. ఓ, అలాగా పుడుతుంటారు. అయితే ఇవి మనం ఇళ్లలో చేసుకోలేదు, కుదరదు అని అనుకున్న వాళ్ళు నదుల దగ్గరైనా సరే మట్టిని సర్పాకారంలో చేసి అక్కడ దానికి పూజించవచ్చు. దానివల్ల నష్టము లేదు, ఏ ప్రాణహాని లేదు. ఉమ్, కానీ డైరెక్ట్గా ఇలా పూజించడం వల్ల ఇండైరెక్ట్గా మనకి ఎలా అవుతుందంటే ఆ సర్పాలని చంపిన పాపం మనం ఇంటికి చక్కగా మోసుకెళ్ళడం అవుతుంది అనమాట. అదేలేండి. సర్పాలే కాకుండా చీమలు మిగతావి కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా మనకి ఎఫెక్ట్ అవుతాయి. తెలియకుండానే. అవి డెఫినెట్ గా మనకి ప్లస్ ఆర్ మైనస్ అవుతా ఉంటాయి అవును. జనరల్ గా. సరే, ఒకవేళ మేము పుట్టక దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒకవేళ వెళ్ళినా ప్రదక్షిణలు చేసుకొని దండం పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని వస్తామమ్మా. మరి ఒకవేళ మేము ఇంట్లోనే పూజ చేసుకోవాలంటే, ఎందుకంటే చాలా మందికి చాలా సెంటిమెంట్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య, నాగబాబు, నాగరాజు అని నాగా పేరు యాడ్ చేసుకుంటుంటాం. ఏమంటే మేము ఇలా పుట్టక ప్రదక్షిణలు చేసాం, లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి మొక్కాం, లేదంటే ఎల్లమ్మకి మొక్కాం, పోచమ్మకి మొక్కాం, అప్పుడే మాకు సంతానం కలిగింది, అందుకే మేము అప్పుడు నాగా అన్న పేరు పెట్టుకున్నాం అని అంటూ ఉంటారు. సో ఈ పరంపరని, పూజ పరంపరని కొనసాగించాలి అంటే మేము పుట్ట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాం. ఇంట్లో పూజా విధానం ఏ విధంగా అసలు చెయ్యాలి, ఒక పద్ధతి ప్రకారంగా చెప్పండి అని అడిగితే కనుక ప్రేక్షకులు ఏం చెప్తారు? తప్పకుండా. ఈ నాగా అనేది ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా
పుట్టకు వెళ్ళి అనుగ్రహం అదే పుట్టకెళ్ళో స్వామివారికి పూజ చేసుకునో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసుకునో సంతానం కలిగితే నాగా అని పెట్టుకుంటారు. అలా కాకుండా కొంతమందికి కంటిన్యూగా సర్పాలు కలలో కనబడతాయి, ఎక్కువగా రావడము, అంటే గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే గత జన్మలో వీళ్ళు ఏదో ఒకటి మర్చిపోయినా కీడు చేసినా అది పిల్లల రూపంలో చెయ్యాలి అని గుర్తుకు తెస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే సంతానం కలిగిన తర్వాత ఆ నాగా అనేది యాడ్ చేస్తారు. అది మనకి పరంపరగా రావాల్సిన పని లేదు. ఇప్పుడు మీ అత్తగారికి వాళ్ళ అత్తగారికి ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు కంటిన్యూస్ గా మీకు కనబడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చెయ్యొచ్చు, నాయనా నేనేం తప్పు చేశానో ఏంటో తెలియదు కానీ నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను, అలా పెట్టుకున్నా అవి శాంతిస్తాయి అన్నమాట. ఇది ఒక నమ్మకం కాదు, వాస్తవము. అయితే ఈ పూజ చేసేటప్పుడు తెల్లవారుజామున అంటే తెల్లవారిన తర్వాత 7:30 నుంచి 12 లోపే చేసేయాలి. ఓకే, ఈ సమయం దాటిందంటే ఆ రోజు చేయకపోవడమే మంచిది. ఇంకా అది కంపల్సరీ తమ్ముడు అనమాట. అయితే సూర్యోదయం తర్వాత చేసే ఈ పూజని, పగలు పూట చేసే ఈ పూజని, ఈ సమయంలో చేసే పూజని మాత్రమే నాగులు తీసుకుంటాయి. ఆ తర్వాత చేసింది తీసుకోదు. అయితే ఉపవాసంతో కలిపిన పూజ అయితేనే నాగులు యాక్సెప్ట్ చేస్తాయి, అంటే ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత మరి ఎవరిని పెట్టుకుని చేయాలి అంటే నాగపటం కానీ లేదా నాగ ప్రతిమని కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అయితే మరి అందులో కావలసిన పదార్థాలు ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షతలు, చలిమిడి నైవేద్యంగా. తర్వాత మరి అభిషేకం చేయడానికి కావాల్సినవి ఏంటి అంటే కనుక పాలు, పంచదార, తేనె, పెరుగు, నెయ్యి, ఇవి పంచామృతాలు అభిషేకం చేస్తాము. తర్వాత మరి పువ్వులు ఏమిటి పెట్టాలి అంటే దొరికితే కనుక మనకి మొగలి పువ్వులు పెట్టుకోవచ్చు. దొరకని పక్షంలో కనుక మల్లె పువ్వులు, నందివర్ధనం పువ్వులు పూజ చేసుకోవచ్చు. తర్వాత మరి దీపాలు ఎలా పెట్టాలి అంటే దీనికి ప్రత్యేకమైన దీపాలు అనేది ఏమీ లేదు, కానీ మనం నిత్యం పెట్టుకునే దీపారాధనతోనే ఈ పూజ చేసుకోవచ్చు. తర్వాత మరి నైవేద్యంగా ఏం పెడతామంటే చలివిడితో పాటుగా అటుకులు, అంటే పచనం చెయ్యని వస్తువులు, వండని వస్తువులను నైవేదన చేస్తాము. తర్వాత మనకి కొన్ని మూలికలు దొరుకుతాయి, నాగమూలికలు అంటారు. అవి దొరికితే అవి తెచ్చుకొని ఈ పూజా మందిరంలో పెట్టుకుని ఆ రోజు పూజ చేసేసి మళ్ళీ నదిలో కలిపేయాలి. దొరకకపోతే నాగ ప్రతిమతో సరిపెట్టుకోవచ్చు. అయితే మరి ప్రసాదంగా మనము ఏమి తీసుకోవచ్చు, ఆ రోజు పెసరపప్పుని వడపప్పుగా చేసుకుని అది మాత్రం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఎవరైతే ఈ వ్రతం చేస్తున్నారో, పూజ చేసుకుంటున్నారో ఆ పెసరపప్పుని, నానబెట్టిన పెసరపప్పుని మాత్రం తినచ్చు, ఆహారంగా తినచ్చు. అయితే పూజా విధానం మనకు తెలిసిందే కదా. సో మరి పరిశుభ్రమైన వస్త్రధారణ వేసుకోవాలి, దాంతోపాటు మండపం సిద్ధం చేసుకోవాలి. మండపం సిద్ధం చేసుకున్న తర్వాత ఆకులు, ముగ్గులు అవన్నీ తెలిసిందే, దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నాగదేవత తూర్పు ముఖంగా పెట్టాలి. తూర్పు, ఈశాన్యము, ఈ కార్నర్ బిట్ ఉంటుంది కదా, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో కార్నర్ బిట్ ఉంటుంది కదా, అక్కడ పెడతారు. మాకు అవన్నీ విగ్రహాలు లేవు అని అనుకున్నప్పుడు గోధుమ పిండిని మనం నాగ ప్రతిమగా కూడా చేసుకుని ఆ పూజా మందిరంలో స్థాపించుకోవాలి, గోడకి పెట్టుకుని అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. అయితే మరి సంకల్పం ఏం చెప్పుకోవాలి అని అడగచ్చు. సంకల్పం మామూలుగా చెప్పుకుని ఎవరైతే ప్రత్యేకంగా పూజ చేసుకుంటున్నారో వారు ఏ కోరికతో పూజ చేసుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు తీసుకోవాలి. అయితే ఈ నాగ పడిగని మనం ఏం చేయాలి అంటే నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటే అది ఉంచుకోవచ్చు, లేదా ఏదైనా బ్రాహ్మడికి దానం చేయొచ్చు. మాకు ఆ దానాలు కూడా ఇష్టం లేదు అని అనుకుంటే కనుక నదిలో వదిలేయచ్చు. ఓకే, అప్పుడు పిండితో చేసిన ప్రతిమ అది అలాగే ఉంటుంది. అది అలాగే అది మొత్తం దానంతటా అది కింద పడిపోయినప్పుడు ఎండిపోతుంది కదా గోధుమ పిండి, ఎండిపోయి కింద పడిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్లి నదిలో వేసేయచ్చు, లేదా చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. అప్పటిదాకా మళ్ళీ కదపకూడదు. ఒకవేళ కదపాలి మేము తీసేయాలి అంటే కనుక మంగళవారం కాని రోజు తీసుకోవచ్చు. రైట్. సో ఎస్, నాగుల పంచమికి సంబంధించి పూజా విధానానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చేస్తున్న మిస్టేక్స్, ఇకపై మనం చేయకూడని మిస్టేక్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అమ్మ చెప్పున్నారు. దయచేసి అది ఫాలో అవ్వండి, ఎందుకంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి, పుణ్యఫలం కోసం చేయాలి తప్ప మళ్ళీ అది మనకు తెలిసి తెలియక పాపం మూట కట్టుకొని రాకూడదు కదా. అందుకని చాలా సంతోషం అమ్మ, చాలా డీటెయిల్గా చెప్పారు. ధన్యవాదాలు.